గిరిజనులకు న్యాయం చేయాలంటూ నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట టీడీపీ గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్, గిరిజనులపై దాడులు దారుణమంటూ నినాదాలు హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు గిరిజనులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని డాక్టర్ రాణిమంద బయటకు రావాలంటూ పట్టుబట్టడంతో ఆమె బయటకు వచ్చారు. గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని, సమస్యల్ని వారు ఆమెకు తెలియజేశారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారు నాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, స్టేటు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, మైదాన్ ప్రాంతం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో గిరిజనులకు ఒరగబెట్టింది ఏం లేదు. అదేవిధంగా గిరిజనులపైన దాడులు, గిరిజనులపైన అత్యాచారాలు, గిరిజనులపైన మానభంగాలు, అక్రమ కేసులు బనాయించుకుంటా ఈ వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ఐటీడీఏలో గిరిజనులపైన జరుగుతూ అన్యాయం గురించి మేము తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. గిరిజన జాతికి ఈ జగన్మోహన్ రెడ్డి ఒరగబెట్టింది ఏం లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కీము, ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేయడం వల్ల 17,000 మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. విదేశీ విద్య రద్దు చేశారు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ రద్దు చేశారు, గిరిపుత్రిక రద్దు చేశారు, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. పైగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవటం, అదేవిధంగా గిరిజన నిధులు గిరిజనులకే ఖర్చు పెట్టకుండా ఇతర దారికి మళ్లిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని గిరిజనుల పైన చిన్నచూపు చూస్తూ ఉంది. తాడేపల్లి కొంపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి పాశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. మొన్న మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోనే కే కొత్తపాలెం గ్రామంలో 3 గిరిజన యానాది మహిళలకి మన పైన దాడి చేస్తే ఏం స్పందించట్లేదు. గిరిజన మంత్రి ఉన్నారు, ఒక్క మాట మాట్లాడారు. గిరిజనుల సంబంధించిన ఐటీడీఏలలో అవినీతి విచ్చలవిడిగా ఉంది, దాని గురించి మాట్లాడు, రివ్యూ గురి చేయడు. ఈ గిరిజన ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఆయన పార్వతీపురం జిల్లా సాలు నియోజకవర్గానికే పరిమితం అయ్యారు కానీ ఆయన రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదు. ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థను చూసి, బాధలు చూసి గ్రామాల్లో పోయి చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మత్స్యకార సోదరా సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.